హలో ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. వైట్ స్టెమ్ ఫ్లవర్, బ్లూ కలర్ కూడా వస్తున్నాయి కుండీల్లో. ఇక్కడ తోటకూర సీడ్స్ వేసాను, వచ్చేసినాయి. చాలా చిన్నగా ఉన్నాయి. బ్లాక్ టబ్లో పోస్తున్నాను ఈరోజు. తోటకూర గింజలు మొత్తం జల్లుతున్నాను. ఖాళీగా ఉంది బ్లాక్ టబ్బు. ఇక్కడ కొన్ని వాటర్ పోస్తున్నాను. జగ్గుతో పోస్తే ఫోర్స్గా పడిపోతాయి, చాలా చిన్నగా ఉన్నాయని ఇలా పోస్తున్నాను. చాలా బాగా వచ్చినాయి, జర్మినేట్ అయినాయి అన్నీ. ఒక్కొక్క చోట కొంచెం ఒత్తైనవి, ఒకదానికొకటి సపోర్ట్గా ఉంటాయి, పడిపోకుండా. పలుచగా ఉన్నా పడిపోతాయి. ఇక్కడ కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి టమాటా మొక్కలు, వీటికి కూడా పోస్తున్నాను. ఇవి కొంచెం హైట్ రంగాన్ని తీసి పెట్టేస్తాను. ఇందులో ఫ్లవర్ సీడ్ వేసాను, అవి కూడా వచ్చినాయి. పిచ్చుకలు వాటిని చిగుళ్ళన్నీ కొరికేస్తున్నాయి, కొన్ని కొన్ని రానివ్వట్లేదు. ఈ తోటకూర సీడ్స్ వేస్తున్నాను బ్లాక్ టబ్లో. ఈ సీడ్స్ వైట్గా ఉన్నాయి, బ్లాక్గా లేవు. వైట్గా గసగసాలాగా ఉన్నాయి చూడటానికి. సేమ్ గసగసాలంటే నమ్మేయచ్చు, అలా ఉన్నాయి సేమ్. వైట్ తోటకూర గింజలు ఇవి. ఆల్రెడీ మట్టి లూజ్ చేసి ఉంచాను. ఇలా లైట్గా కిలికేస్తున్నాను. ఇవి నేను ఓపెన్ చేసేటప్పుడు కింద కొన్ని పోయినాయి. ఇలా కొంచెం తడి చేతితో తీసేసి మళ్ళీ వేరే వాటిల్లో కూడా వేసేస్తున్నాను అన్నిట్లో. వీటిల్లో కూడా కొన్ని ఎల్లో దానిలో వేసాను. ఇక్కడ కూడా కొన్ని వాటర్ పోస్తున్నాను. ఇందులో మిడిల్లో అయ్యి ఫ్లవర్ ప్లాంట్స్ ఈవినింగ్ టైంలో పోస్తాయి ఆ ఫ్లవర్స్. ఇక్కడ టమాటా మొక్కలు చిన్నగా ఉన్నాయి, ఇక్కడ కూడా పోస్తున్నాను. ఇక్కడ తోటకూర సీడ్స్ వేసాను ఇందులో. ఇదంతా తడిపేస్తున్నాను. కొంచెం పెద్దవి హైట్ అయ్యే వరకు ఇలాగే పోస్తాను, ఫోర్స్గా పోసాను. మొక్కలు పడిపోకుండా ఉంటాయి, చిన్న చిన్నవి కదా. ఇంటివైపు కొన్ని పోస్తున్నాను బ్లాక్ టబ్లో. ఇప్పుడే వేసాను కదా, సీడ్ నానతాయి. ఆరిపోకుండా ఇలా పోస్తూ ఉంటే ఎప్పుడు ఆరిపోతప్పుడు చాలా బాగా వస్తాయి. కొంచెం ఎండ కూడా తగలాలి. కొంచెం మొక్కలు స్టార్ట్ అవ్వగానే కొంచెం ఎండలోకి పెట్టేస్తాను. మార్నింగ్ టైంలో వస్తుంది ఎండ కాసేపు. హ్యాంగింగ్ పాట్స్ ఇక్కడ ఇందులో టమాటా మొక్కలు, పల్లి మొక్కలు, టేబుల్ రోజెస్ పెట్టాను. పుదీనా అయితే అన్నిట్లో చిన్న చిన్న కొమ్మేసాను, బాగా బుషీగా వచ్చేసింది. ఇక్కడ కొన్ని చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది టమాటా మొక్క, ఫస్ట్ ప్లాంట్ అది. ఇక్కడ ఫ్లవర్ కోసేస్తున్నాను. విప్పిని ఈ ఫ్లవర్స్ కొన్ని కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ ఎంత కోస్తే అంత బాగా వస్తున్నాయి. మళ్ళీ మొగ్గలు కొయ్యంగానే మళ్ళీ ఇంకొకసారి కటింగ్ వేయంగానే బాగా వస్తున్నాయి మొగ్గలు. కోసిన చోట 2 మొగ్గలు వచ్చేస్తాయి, 2 చోట్ల వచ్చేస్తాయి సైడ్కి చిగుర్లు, స్టెమ్స్ వస్తాయి. ఈ ఫ్లవర్ కూడా కోసేస్తున్నాను. ఇది చాలా చిన్న చెట్టు. ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ రెడీ అయింది, ఇప్పేసింది. ఈ ఫ్లవర్ని కూడా కోసేస్తాను. చాలా బాగున్నాయి కలరు.
డైలీ కొన్ని ఫ్లవర్స్ విప్పుతున్నాయి. చిక్కుడు దోమ అస్సలు పడలేదు, చక్కగా వచ్చినాయి. టమాటా మొక్కకి పైన టిప్స్ తీసేసాను కదా, చిగురు మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇక్కడ పారిజాతం ఫ్లవర్స్ తీసాను. ఈరోజు ఈ ఫ్లవర్స్ కోసాను. మిర్చీలు ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, కోసేస్తాను. టమోటా ప్లాంటు పచ్చిగా ఉంది కాయ. ఇంకా ఇక్కడ ఫ్లవర్ విప్పేసింది, కోస్తున్నాను. ఇక్కడికన్నా టెర్రస్ పైన కుండీల్లోనే పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి, ఇక్కడే చిన్నవి వస్తున్నాయి. ఇక్కడ చిగురు తీసేసాను, మళ్ళీ స్టార్ట్ అయినాయి సైడ్కి.